సాధారణంగా భవనాల నిర్మాణం లేఅవుట్ల అనుమతులకు డ్రాయింగ్ స్క్రూటినీ ప్రాసెస్ ఆలస్యం అవుతుంటుంది. పర్మిషన్స్ వచ్చేసరికి రోజుల నుంచి నెలల సమయం గడిచిపోతుంటాయి. ఈ విధానానికి స్వస్తి చెబుతూ బిల్డ్ నౌ పేరుతో కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. బిల్డ్ నౌ ద్వారా భవనాల నిర్మాణం లేఅవుట్ల అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డ్రాయింగ్ అండ్ స్క్రూటినీ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతుంది. అంతేకాదు 3D టెక్నాలజీతో ప్రజలు తమ భవన నిర్మాణ ప్రక్రియను ముందే ఆగ్మెంటెడ్ విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ క్రొత్త ప్రక్రియ వల్ల లేఅవుట్లకు భవనాల అనుమతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో, ఎంత త్వరగా అనుమతులు వస్తాయో వేచి చూడాల్సిందే. మోడర్న్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగేసింది. బిల్డింగ్స్ లేఅవుట్ల పర్మిషన్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి బిల్డ్ నౌ అనే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్లో లీజింగ్ మార్కెట్ ఫాస్ట్గా వృద్ధి చెందుతోంది. లేఅవుట్ల అనుమతులు 22% పెరిగాయి. అదే సమయంలో పర్మిషన్ స్క్రూటినీ ప్రక్రియకు సమయం తీసుకుంటుందనే ఫిర్యాదులున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా బిల్డ్ నౌ పేరుతో నూతన ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. బిల్డ్ నౌతో అనుమతులు, డ్రాయింగ్ స్క్రూటినీ ప్రాసెసింగ్ సమయం వారాల నుంచి నిమిషాల్లోకి తగ్గనుంది. బిల్డ్ నౌ భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ వ్యవస్థ అని, ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవన రూల్స్ అండ్ పర్మిషన్స్ కు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చవచ్చని, ఇది ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోవడం ఖాయమన్నారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు. ఇన్నాళ్లు టీజీ బీపాస్ ద్వారా ఈ అనుమతుల ప్రక్రియ నడిచేది. ఇందులో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు లావాదేవీలు, ఆమోదాలు ప్రజలకు పూర్తిగా కనిపించేవి కావు. అదే బిల్డ్ నౌలో పబ్లిక్ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ కారణంగా నమ్మకం, జవాబుదారీతనం పెరగనుంది. ఇక టీజీ బీపాస్లో దరఖాస్తు ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉందనే కంప్లైంట్స్ ఉన్నాయి. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడటంతో పాటు పొరపాట్లకు తావుంది. బిల్డ్ నౌలో ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా అప్లికేషన్ ప్రాసెస్లోనే వినియోగదారుల సందేహాలు, సమస్యలు నివృత్తి చేయవచ్చు. టీజీ బీపాస్లో నియమ నిబంధనలను సులభంగా యాక్సెస్ చేసే అవకాశముండేది కాదు. ఏదైనా సమాచారం కావాలంటే పెద్ద డాక్యుమెంట్లను రీసెర్చ్ చేయడమో లేదా ప్రభుత్వం స్పందించేదాకా ఎదురుచూడటమో చేయాలి. బిల్డ్ నౌలో ఏఐ చాట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇందులో వినియోగదారులకు కావలసిన భవన నియమాలు, నిబంధనలపై తక్షణ సమాచారం పొందొచ్చు. మాన్యువల్ డేటా అనాలిసిస్ కారణంగా టీజీ బీపాస్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమయ్యేది. బిల్డ్ నౌలో రియల్ టైం విశ్లేషణను డేటా కోపైలట్ తక్షణమే అందిస్తుండటం వల్ల హ్యూమన్ ఎర్రర్స్ ఛాన్స్ లేదు. బిల్డ్ నౌ సిస్టమ్ రెరాతో అనుసంధానమవుతుందని, దీనివల్ల భవన అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులకు అందుబాటులో ఉంటుందంటున్నారు మంత్రి శ్రీధర్బాబు. నూతన వ్యవస్థపై ఆర్కిటెక్టులు, ప్రభుత్వాధికారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ట్రైనింగ్ ఇస్తామని, 2025 ఫిబ్రవరి 1 నుంచి బిల్డ్ నౌ ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు.